అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, శ్రీమద్ భగవద్గీత ఎంతో పరమ పవిత్ర పరిశుద్ధమైన ఈ దైవ గ్రంథమును భగవంతుడే స్వయముగా బోధించాడు. కావున ఈ భగవంతుని బోధించిన బోధ చాలా రహస్యముగా అర్జునునికి తెలియచేయబడింది. ఈ రహస్యమైనది బ్రహ్మ విద్యా శాస్త్రము. ఈ బ్రహ్మ విద్యా శాస్త్రములోని జ్ఞానయోగము అనే అధ్యాయములో ఈరోజు మనము 18వ శ్లోకం గురించి తెలుసుకుందాం. కర్మణ్య కర్మయః పశ్యే దకర్మణి చ కర్మయః సబుద్ధి మన్మనుష్యేషు సయుక్తః కృత్స కర్మకృత్. ఈ శ్లోకము కర్మయోగము గురించి తెలియచేశారు. భావము: కర్మలను రాకుండా నిగ్రహించుట అకర్మ అనియు, కర్మల యందే అకర్మ కలదని తెలిసి ఎవడు అన్ని కర్మలు ఆచరించుచున్నాడో వాడే జ్ఞాని అని తెలిసిన పెద్దలందరూ. వివరం: సమస్త కార్యములు చేయుచున్నను కొత్త కర్మ రాకుండా చేసుకున్న విధానము అకర్మ అని, పనులు చేయుచు ఏ విధానమును అనుసరిస్తే పాపపుణ్యములు రావో బాగా తెలిసి మంచి చెడు కార్యములు అనుకోక సమయానుసారము ఏ కర్మ ఆచరణకొస్తే ఆ పనులు చేయువాడు సంపూర్ణ జ్ఞాని అనియు, సంపూర్ణ కర్మయోగి అనియు చెప్పవచ్చును. ఇక్కడ మరి కొందరికి ఒక సంశయము వస్తుంది. మంచి పనులు చేసిన వానిని జ్ఞాని యోగి అని అనవచ్చును, చెడు పనులు చేయువారిని జ్ఞాని అని గాని యోగి అని గాని అనుట బాగుండునా అని మనందరికీ ఇక్కడ సంశయం వస్తుంది. ఈ మాట ఏ గీతలోనూ వ్రాయలేదే, ఎక్కడ వ్రాయనిది ఇక్కడ నిజమవునా అని అనవచ్చును. మన త్రైత సిద్ధాంత భగవద్గీతలో మాత్రమే ఈ శాస్త్రానుసారముగా, శాస్త్రము అంటే భగవంతుడైన శ్రీకృష్ణుడు ఏదైతే చెప్పిన శాస్త్రము ఇందులో నిజముగా నిజభావంతో ఇక్కడ స్వామివారు తెలియజేస్తున్నారు. ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు, అంటే స్వామివారే ఆ సందేహాన్ని కూడా చెప్తున్నారు. ఇక్కడ సంపూర్ణ జ్ఞాని అనియు సంపూర్ణ కర్మయోగి అనవచ్చును కదా. ఇక్కడ మరొక సంశయం వచ్చి మంచి పనులు చేయువానిని జ్ఞాని యోగి అని అనవచ్చును, చెడు పనులను చేయువానిని జ్ఞాని అని గాని యోగి అని గాని అనుట బాగుండునా అని అందరికీ అనుమానం రావచ్చును. ఇది ఏ గీతలోనూ చెప్పలేదే అని అందరికీ సందేహం వస్తుంది. ఎక్కడ రాయనిది ఇక్కడ నిజమగునా అని అడగవచ్చును. కానీ భగవంతుడు మాత్రము ఈ విషయమును ఇంతకు ముందు, ఇప్పుడు తర్వాత వచ్చు అధ్యాయముల్లోనూ చాలా మార్లు చెప్పాడు మనకి. అలా కార్యభేదము పెట్టుకున్నవాడు యోగియే కాదని కూడా చెప్పారు. కార్యభేదము పెట్టుకున్నవారు యోగి కాదు, కర్మను అనుసరించి ఏ కార్యము వచ్చినా చేయువాడే కర్మయోగి అని ఇక్కడ ఈ శ్లోకంలో తెలియచేశారు. ఎంతో శ్రద్ధ భక్తితో విని తెలుసుకుంటేనే ఈ బ్రహ్మ విద్యా శాస్త్రమైన భగవద్గీత అర్థమవుతుంది. శ్రీకృష్ణుడు నిజభావం తెలుసుకుంటాము. తెలుసుకొని అందరము ఈ జ్ఞానము ద్వారా సర్వకర్మలు నశింపజేసుకునే సామర్థ్యము జ్ఞానము మనందరికీ కలుగుతుంది. అందరికీ నమస్కారం.